హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే చాలామంది బీఫార్మసీ స్టూడెంట్స్, JNTH 4-2 బీఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే అయిపోయి ఉన్నారో R17 వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు, సో కామెంట్ చేస్తూ ఉన్నారు. 13వ తారీఖు వచ్చేసరికి JNTH 4-2 బీఫార్మసీ సప్లీ రిజల్ట్స్, రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ R17 వాళ్ళకు CBT ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు కానీ ఇంకా కంప్లీట్ కాలే. నోటిఫికేషన్ ఏమో వితౌట్ ఫైన్ 11th ఆగస్ట్ కంప్లీట్ అయింది. 13th ఆగస్టు 14th ఆగస్టుకి వచ్చేసరికి విత్ ఫైన్స్ కంప్లీట్ అవుతుంది. 13th వీళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఏంటవి? రెగ్యులర్ సప్లైవి వితౌట్ కండక్టింగ్ CBT ఎగ్జామ్స్. సో CBT ఎగ్జామ్స్ యాక్చువల్గా ఎప్పుడు కండక్ట్ చేయాలి? 19th ఆగస్ట్ 2025 నుంచి కండక్ట్ చేయాలి. మరి రిజల్ట్స్ రిలీజ్ చేసేసారు, మరి CBT ఎగ్జామ్స్ రాయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతున్నారు. మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా? సో దీని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమన్నా టైప్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. అయితే CBT ఎగ్జామ్స్ 19th ఆగస్ట్ నుంచి షెడ్యూల్ చేశారు. అయితే ఈ CBT ఎగ్జామ్స్ అనేవి ఒకవేళ ఎవరన్నా కనుక అప్లై చేయనట్టయితే, ఎందుకంటే 11th అయిపోయింది. 11th అయిపోయిన తర్వాత చూశారు కదా, విత్ ఫైన్స్ అసలు కట్టరు ఎవరు కూడా, నాకు తెలిసి CBT ఎగ్జామ్స్కి. సో ఎవరు కట్టని పక్షంలో వాళ్ళు కన్ఫామ్ చేసుకొని రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగి ఉండాలి. రెండోది వచ్చేసరికి ఏంటంటే, ఒకవేళ నిజంగా కొంతమందికి కనుక CBT ఎగ్జామ్స్ కనుక అప్లై చేసి ఉన్నట్టయితే వాళ్ళ రిజల్ట్స్ మళ్ళీ CBT ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ వరకు రిలీజ్ చేసే ఛాన్సులు ఉంటాయి. ఈ 2 సందర్భాలు తప్ప వేరే ఏ సందర్భం ఉండదు. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడు CBT ఎగ్జామ్స్ అయిపోయిన వారం రోజులకే వచ్చేస్తాయి, కానీ ఈసారి కండక్ట్ చేయకముందే రిలీజ్ చేశారంటే ఈ 2 కేసుల్లోనే ఒకటి జరిగి ఉండాలి. సో మీలో ఎవరైనా CBT ఎగ్జామ్స్కి అప్లై చేశారా? అప్లై చేస్తే కింద కామెంట్ చేయండి ఎస్ అని, లేదు అంటే నో అని కామెంట్ చేయండి. ఓకేనా? సో అప్లై చేస్తున్న వాళ్ళకి, అప్లై చేయని వాళ్ళకి డిఫరెన్స్ తెలిస్తేనే అప్పుడు మనకి ఈ రిజల్ట్స్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.